2017లో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి రీసెంట్ గా ఏ విధంగా దొరికిండో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు షీలు. పాపం ఈ అమ్మాయికి 2017లో జితేంద్ర అనే అబ్బాయి తోటి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు తేవాలని ప్రతిరోజు టార్చర్ చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఈ అమ్మాయి అడిగినన్ని డబ్బులు ఇంట్లో నుంచి తేకపోవడం తోటి ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేసిర్రు. అప్పుడు ఈ అమ్మాయి చేసేదేమి లేక పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీళ్ళపైన కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అన్న విషయం వీళ్ళకి తెలిసిందో వీళ్ళ హస్బెండ్ భయంతో ఇంట్లో నుంచి పారిపోయిండు. అంతే, అప్పటి నుంచి అతని కోసం ఎంత వెతికినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. నెల గడిచింది, 2 నెలలు గడిచింది, అయినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ రిలేటివ్సే ఇతన్ని చంపేసి బాడీని ఎక్కడన్నా పడేసిరని వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చిర్రు. కానీ ఎంతకీ ఆ బాడీ దొరకకపోవడం తోటి, ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడం తోటి అందరు ఆ కేసుని లైట్ తీసుకున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా తన ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడు అనే నమ్మకంతో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది. అయితే రీసెంట్ గా ఈ అమ్మాయి అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చేస్తూ ఉండగా ఎవరో సేమ్ ఇతని హస్బెండ్ లాగానే ఒక అమ్మాయితో రీల్స్ చేస్తూ కనిపించింది. అరే ఎవరా అని కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు, 7 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయిన తన హస్బెండే అని ఆ అమ్మాయి గుర్తుపట్టింది. సో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ రీల్స్ చూపించి ఇతను నా హస్బెండే, ఇతను ఇక్కడ ఉన్నాడు అని డీటెయిల్స్ చెప్పింది. సో పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి తోటి మంచిగా ఎంజాయ్ చేస్తూ కనిపించిన అబ్బాయి ఎవరో కాదు, 7 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయిన తన హస్బెండే అని కన్ఫర్మ్ చేసిర్రు. సో వెంటనే అతని పైన కేసు ఫైల్ చేసి అతన్ని జైల్లో కూడా వేసేసిర్రు. సో ఈ విధంగా కూడా కేసులు సాల్వ్ అవుతుంటాయి. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడు మన పేజ్ని ఫాలో అయిపోండి.